వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఒకవేళ జరగకపోతే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడి గారి సుధీర్ along with his team. So let's welcome them. స్కూల్ కి ప్రిన్సిపల్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదు రష్మి మేడం. మార్నింగ్ సార్. మార్నింగ్. ఏం చేస్తున్నారు? పిల్లలకి మ్యాథ్స్ చదివించాలి కదా, సో కొంచెం ప్రిపేర్ అవుతున్నా. సోషల్ బుక్స్ లో మ్యాథ్స్ ఉండదు మేడం. అంటే నా తప్పేం లేదా? మీ తప్పేం లేదు, మిమ్మల్ని పెట్టుకోవడమే మా తప్పు. ఇంతకీ మన యాలక్కే మాస్టర్ వచ్చాడా? రాలేదే. ఈ యాలక్కే మాస్టర్ టైం రాడు. అరే యాలక్కాయ్ సార్, ఎక్కడున్నావు? నేను ఇప్పుడే మీరు మన స్కూల్ బాగుండాలని చెప్పని గుడికెళ్ళి పూజ చేసుకుని అర్చన చేసుకుని వస్తున్నా సార్. త్వరగా వచ్చే. నీకు రేష్మికి మధ్య ఏం జరుగుతుంది? నాకు రేష్మి మధ్యలో ఏం జరగట్లేదు సార్, మొత్తం యూట్యూబ్ లో జరుగుతుంది. తన మీద నీ ఫీలింగ్ ఏంటి ఇంతకి? తన మీద నా ఫీలింగ్ అంటే నేను చచ్చిపోతే తను ఏడుస్తుందో లేదు తెలియదు, కానీ తను ఏడిస్తే నేను చచ్చిపోతాను సార్. చందమామ కన్నా మచ్చ ఉంటది కానీ రష్మికి మాత్రం మచ్చలేని చందమామ సార్. రష్మి నీ ఫీలింగ్ చెప్పు. రష్మి గారు, మన స్కూల్లో ఆయా కనిపించట్లేదు, ఏమైంది? ఇంకెక్కడ ఉంటది ఆయా, అక్కడ అడగండి. అంటున్నాడు గోకని అర్థం అయిపోయింది. ఇంకేంటి ఎరా ఆయన జాయిన్ చేసి పిల్లలు ఆడించినాక నువ్వే రాయాలతో ఆడుకుంటావు. స్టూడెంట్స్ ని మంచిగా టూర్ తీసుకెళ్దాం. ఏదైనా సైన్స్ టూర్ కి ఏదైనా ప్లాన్ చేయి. మంచి టూర్ ప్లాన్ చేశా. ఎక్కడికి? బ్యాంకాక్ వెళ్దాం సార్. ఎక్స్పెక్ట్ చేసా సార్. శాలరీ ఏమన్నా? మన స్టాఫ్ ఎంత మందిరా మొత్తం? 20 మంది ఉన్నాం సార్. స్టూడెంట్స్ ఎంత మంది? 4. శాలరీ అడుగుతావేంట్రా? శాలరీ 4 రోజులు అయిందిరా ఫోన్ చేసి. నేను 3 రోజులు అయింది సార్. మొత్తం 6 రోజులు ఏం చూసావా? ఊర్లోకి వెళ్ళి స్టూడెంట్స్ తీసుకొని రా. ఎవరు రావట్లేదు సార్. పచ్చినాడు తీసుకొని రా ఊర్లోకి వెళ్ళి పాఠాలు చెప్పుకుందాం. అమ్మయ్యా ఒకడు పారిపోతున్నాడు. అరే ఇట్రా ఇక్కడ కూర్చోండి. కూర్చో. రే మీరు బాగా చదువుకోవాలి. పొరపాటున కానీ చదువుకోలేదా ఈ సార్లాగా అయిపోతారు. బాగా చదువుకోరా. ఒక్క నిమిషం, నాకైతే ఫోన్ వస్తుంది. హలో సార్. హలో సార్ నమస్తే సార్. అరే నీకు లాలీపాప్ ఇస్తా. హలో 2 minutes హలో సార్. సార్ మీ స్కూల్లో మా బొడ్డోని జాయిన్ చేయాలని చూస్తున్నాం సార్. వచ్చండి. ఈ లిరిక్ నాది కాదు, దీని తర్వాత వచ్చేది నాది. ఏది? వచ్చాడయ్యో స్వామి. నెక్స్ట్ తర్వాత చెప్పండి సార్. దేనికి వచ్చారు? ఇక్కడ ఏదో స్కూల్ ఉందంటయా. ఇక్కడ ఏదో కాదండి, ఇదే స్కూల్. నేనే ప్రిన్సిపల్ సార్. వీళ్ళందరూ స్టూడెంట్స్. ఈ స్కూల్లో మా కొడుకుని జాయిన్ చేద్దామని వచ్చాను. సార్ కూర్చోండి సార్. ఆ. టీయా కాఫీ సార్? టీ లేదు సార్. కాఫీ లేదండి. మా అబ్బాయిని జాయిన్ చేస్తాను. జాయిన్ చేయండి సార్. నేను జాయిన్ చేసే ముందు నా కొడుక్కి బాగా చదువు చెప్తారో లేదో నేను దగ్గరుండి టెస్ట్ చేస్తా. ఓకే సార్. ఓకే పిలవాలా మా బాబుని? పిల్లండి. నానా చిట్టే బాబు క్లాస్కి వెళ్ళండి, చదువుకుందాం. సరే క్లాస్కి రావట్లేదు కానీ క్లాస్ ఇక్కడ పెట్టుకుందామండి. కూర్చున్నాను. మాస్టర్ క్లాస్కి వెళ్దాం పదండి మాస్టర్. యారా మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఆ. ఏడుస్తున్నాడు చూడండి. వద్దులే. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అసలు. పోరా. వీడు పోయి ఆ పక్కకు వచ్చాడు భయపడి. ఏరా నువ్వు నా ఫ్రెండ్ కదరా. మా స్కూల్లో ఏడ్చిన ఎవడో టీసీ ఇచ్చాను. నీకు వెళ్ళిపో. వీడికి టీసీ ఇచ్చేసాం.
నీ పేరేంటమ్మా? నా పేరు అంకుల్, పేరు వెంకట సుబ్రహ్మణ్య సమాల్ శాస్త్రి సుబ్రహ్మణ్య IAPS అని పెడదాం అనుకున్నారు అంకుల్, పెట్టలేదు మరి. అట్లేదా? పెట్టలేదు. మరి ఏమని పెట్టారు? సార్ ఎందుకు ఇటు తేడాగా ఉన్నాడు సార్ నాకు కొంచెం. నీకన్నా రే నీకేమైనా రైమ్స్ వచ్చా? నాకు వచ్చి మాస్టర్. చెప్పు రైమ్ చెప్పు మంచిది. తిల్లన్న తిల్లన్న నీ కసి కల్లాలేనా బిట్టే పెట్టేనా బిట్టే పెట్టేనా. రైమ్ చెప్పమన్నా, ఇదేంటి? నేను కూడా రైమ్ లో చేస్తున్నారు కదా మాస్టర్. నువ్వు క్వశ్చన్ అడుగుతావు, ఆన్సర్ ఇవ్వమ్మా. 2 + 2 ఎంత? 5 మాస్టర్. 5 ఎలా అయితే? తప్పు చెప్తే అవుతుంది మాస్టర్, తప్పు చెప్తే అవుతుంది మాస్టర్. ఇట్రా. అరే రండ్రా. చిక్కు చిక్కు బండి వస్తుంది, ఆడుకుందాం ఇప్పుడు మనం, ఓకేనా? చిక్కు చిక్కు బండి వస్తుంది, దూరం దూరం జరగండి. దూరం జరగండి, దూరం జరగండి అంట, దూరం జరగండి అంట. దూరం జరగండి అంటే మీరు జరగమని కాదురా, మాస్టర్. పద్యంలో ఉంటది అది, అర్థమైందా? దా ఇట్రా. ఏయ్! లేదు సార్, నా కొడుకు మీద చెప్తాడు. అంతే సార్ ఆడు. ఇక్కడ ఒకటి ఇడికి చదువురాదు. మీరు ఒకసారి సార్కి ప్లే గ్రౌండ్ చూపించండి సార్. రండి మన ప్లే గ్రౌండ్ చూసొద్దాం. మాస్టర్ మాస్టర్ మీరు ఏడుస్తున్నారే మాస్టర్. సరే కూర్చొని పాఠాలు చెప్పండి. అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళిన తర్వాత చేపలు పట్టారు. ఏం చేస్తున్నావు? ఇలాంటి కథలు చెప్తే పడుకుంటారా? నేను చెప్తాను చూడు కథలరా. చెప్పండి మాస్టర్. అనగనగా ఒక ఊర్లో హీరో ఉన్నాడు. ఆ హీరో వీళ్ళలాగే ఉంటాడు. సరే ఎలా పడుకున్నాడు? లేపన మళ్ళీ ఆ హీరో చాలా అందంగా ఉంటాడు. ఇలాంటి కథలు ప్లాన్ చేసుకోవాలి మరి. ఇప్పుడు వేటకెళ్ళాడు, చేపలు వచ్చాడు, నాట్ ఫిష్ మార్కెట్, నాట్ ఫిష్ మార్కెట్. ఓకే సార్ ఏంటి ఈడ అసలు చదవట్లేదు సార్, ఎప్పుడు చూడ చాక్లెట్ల పుస్తకాలు పడుకున్నాడు. తింటాడు, ఆడిష్టం. నీకేంటి? ఎవడు సార్ ఆడు? లాస్ట్ లో చెప్తా. కాదు సార్, రోజు అల్లరి చేస్తున్నాడు సార్. చేస్తాడయ్యా. ఎవడనుకున్నావు? ఎవడు సార్? లాస్ట్ లో చెప్తా. డాన్స్ చేద్దాం రండి. రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం. కత్తికి కండగ నరిగేటందుకు ఉన్నానెప్పుడు నేసిద్దాం. ఇటు చూడండి సార్, ఆడు ఏం చేస్తున్నావు ఎట్లా అంటాడు. ముందు పని చూడు. ఈ డాన్స్ సరి చేయట్లేదు సార్. చెయ్యడ్రా. అటు చెయ్యి ఎందుకు చేయలేడు? అలా అని ఎవడనుకున్నావు? ఎవరు సార్? లాస్ట్ లో చెప్తా. నీకు డాన్స్ చాలా ఈజీగా నేర్పుతారా? ఇగో రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్. నన్ను కొడతారు డాన్స్ అంటే నన్ను కొడతారా? ఇప్పుడు ఉండదు సుధీర్కి. మీకు దండం పెడతాను సార్. అలా కొడుతున్నాడండి పిల్లోడనే జాయిన్ చేసుకున్నారు మీరు. సార్ ఆడు కొట్టేస్తాడు, మళ్ళీ చూసుకో. సార్ అది కాదు సార్, ఇటు రండి సార్ ఒకసారి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? స్కిట్ లో గార్డు కూడా వాడాలనిపించింది. ఇంతకీ తినెవరు? చెప్పాగా లాస్ట్ లో చెప్తానని. చిన్న ఆటో. ఓహో మినీ ఆటో. సార్ నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? గుడ్. రోజా గారు డామినేట్ చేస్తున్నారు నిన్ను పిచ్చోని చేసి వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. అర్థం కావట్లేదు నీకు. బాగుంది, ఫన్నీగా అనిపించింది. పూనం బాగుంది స్క్రిప్ట్. థ్యాంక్ యూ. మీ బావగారు వచ్చేటివే